రేపు అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు కేరళ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో దక్షిణ కోస్తా రాయలసీమ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభాస్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రభాస్ ఎవడో కూడా నాకు తెలియదు అంటున్నారు షర్మిల. కావాలనే జగన్ తన సైన్యంతో ఈ రకంగా తాజా ఇన్ఫర్మేషన్ చేశారు. నాకు ప్రభాస్ కి ఎటువంటి సంబంధం కూడా లేదు, కావాలనే జగన్ క్రియేట్ చేశారంటూ మాట్లాడుకొచ్చారు షర్మిల. ఒకసారి షర్మిల ఏం మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షపాతం వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. హార్వెస్టింగ్ టైం కూడా ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో కొంత వర్ష సూచన అనేది డెఫినెట్ గా మీ సైతాన్ సైన్యం సో భారీ సోషల్ మీడియాలో నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారనేది మా ప్రతినిధి. నేను ఏ రోజైతే కేసు పెట్టాను, ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాతావరణం? ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టాను ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేసిన నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయన. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా ఈ నేపథ్యంలో రేపు అల్పపీడనం నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? తదనంతర పరిణామాల తర్వాత నేను ఏ రోజైతే కేసు పెట్టానో మారితే గనక అది ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయన. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంగా అదానికి జగన్ కి మధ్యటువంటి ఆ లంచాలకు సంబంధించిన అంశం పైన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ రోజు షర్మిల ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రభాస్ గురించి కూడా ఆవిడ లేవనెత్తారు. ఎవడి ప్రభాస్ ఇంతవరకు చూడలేరు, ఎవరో కూడా నాకు తెలియదు. కావాలనే జగన్ తన సైతాన్ సైన్యంతో ఈ తప్పుడు ఆరోపణలు నా పైన సృష్టించారు. కాబట్టి కొంత ఈ విషయం పైన ఆందోళన కలిగిస్తోంది షర్మిల మాటల్ని. ప్రభాస్ ఎవడో కూడా తెలియదంటూ మాట్లాడుకొచ్చారు. కావాలనే ఆ రోజు ప్రభుత్వ ఆదేశానుసారంగా వారు పాటించాల్సిన అవసరం ఉంది, లేదంటే తప్పుడు ప్రచారం చేయించారు. ఇంతవరకు నేను ప్రభాస్ ని చూడలేదు, ఎప్పుడు కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. పైన ఆ రోజు కూడా ప్రమాణం చేశారు, మళ్ళీ చెప్తున్నారు ప్రభాస్ ఎవరో ఆంధ్రప్రదేశ్ వాతావరణ షర్మిల చెప్పారు. పరిస్థితులు భారీగా వర్షాలు పడితే గనుక ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం పైన వాయుగుండంగా అల్పపీడనం మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటుందో వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. రేపు ఏపీలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనబడుతోంది. బంగాళాఖాతంలో అవకాశం ఉంది. మరోవైపుగా అల్పపీడనం అవకాశం ఉంది. తమిళనాడు కేరళ వైపు నుంచి ఒక అన్నయ్యుండి కూడా అన్ని రకాలుగా తెలిసిన నా పైన ఇష్టానుసారంగా ఈ దక్షిణ కోస్తా రాయలసీమ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ లేని వ్యక్తిత్వం లేని మనిషిగా నన్ను కించపరిచే విధంగా రేపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. తమిళనాడు జగన్ పైన చర్యలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీధర్, సో దక్షిణ ఇప్పుడు ప్రభాస్ విషయం పైన షర్మిల ఈ రకంగా మాట్లాడారు. ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఏమో ఏకంగా షర్మిల తల్లి విజయమ్మ చెల్లి షర్మిల పైన ఏపీ వెదర్ అప్డేట్ సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ షర్మిల ఏమో తన అన్ననే
ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని ఏకంగా కొన్ని సంబంధాలు కూడా అంటగట్టాడని చెప్పి ఏకంగా తన చెల్లి షర్మిల భారీ వర్ష వ్యాఖ్యలు చూడాలి. ప్రభాస్ ఎవరో కూడా తెలియదని షర్మిల వ్యాఖ్యలపైనటువంటి రాజకీయ అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇది హార్వెస్టింగ్ టైం కూడా ముఖ్యంగా రైతులకి. సో ఈ టైంలో కొంత వర్ష సూచన అనేది డెఫినెట్ గా ఇబ్బంది తలెత్తేనే. సో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎటువంటి విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ? ఇటువంటి ఆరోపణలు చేశారు సోషల్ మీడియాలో జగన్ జగన్ ప్రశ్నించింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి జరిగితే బాలకృష్ణ ఇంటి నుంచి ఐటీ అడ్రస్ అక్కడ జరుగుతుంది. మరి మీరు 5 ఏళ్ళ నుంచి ఏం చేశారు? రాజా పనులు కోమారా అంటూ కూడా అన్నపై ఒకవైపు శర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళ ఒకవైపు జగన్ కు గుర్తురాంది. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? తను మరొకసారి కూడా వాడుకునేందుకు తన చెల్లి సభ్యులు మరొకసారి కూడా రాజకీయంగా వాడుకునేందుకు నా పేరు తెర మీదకి తెచ్చారు. ప్రభాస్ అంటే ఎవరో కూడా తనకు తెలియదు. ప్రభాస్ ఎట్లుంటారో కూడా తను ఇంతవరకు తెలియదు. గతంలో కూడా తనకు వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం వచ్చినప్పటికీ నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించి తన పిల్లల మీద కూడా వచ్చేది చెప్పాను. ప్రస్తుతం మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తెస్తున్నారో అందరూ ఆలోచించాలని చెప్పి కూడా జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తుంది. ప్రభాస్ కు సంబంధించినటువంటి విజయం పట్ల షర్మిల ప్రభాస్ తో అనుబంధం ఉందని సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేస్తే కనుక ఇమీడియట్ గా తీరానికి వచ్చే అంత దూరంలో ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇంకా రైతులంతా కూడా ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఆ వాటిని చక్కదిద్దుకునే ఏర్పాట్లు చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. భారత వాతావరణ పరిశోధకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి దానికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్ష సూచన ఉంటే ఆంధ్రప్రదేశ్ కి డెఫినెట్ గా ఇది రైతులకు కోతలు వచ్చే సమయం కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. తీరం ప్రాంతం వెంట ఎవరైనా కనుక మత్స్యకారులు కానివ్వండి, ఎవరైనా ఇతరత్రలు వెళ్ళినా కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా వారు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటే కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికల్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. డెఫినెట్ గా పలు ఆంక్షలు విధించే అవకాశం అయితే కనబడుతోంది. సో ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు భారీగా వర్షాలు పడితే కనుక ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వాయుగుండంగా అల్పపీడనం మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి. అధ్యక్షురాలుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, అటు వైఎస్ఆర్సీపీలో ఉన్న సభ్యులకి సంబంధించి కూడా తన రాజకీయ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో మాట్లాడుతూ షర్మిల జగన్ తో సంబంధాలను జగన్ కు ఏపీలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనబడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపుగా అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ వైపు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్ష సూచన ఉండే పరిస్థితి. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెదర్ అప్డేట్ చూస్తున్నాం మనం. బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, కేరళ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతుంది. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకి అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వర్మ అందిస్తారు. వర్మ, రైట్. సో ఏపీ వెదర్ అప్డేట్స్ సంబంధించి ఒక్కసారిగా తాజా ఇన్ఫర్మేషన్ తన జగన్మోహన్ రెడ్డి తనకి ఒక బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, కేరళ మీదుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షపాతం ఇప్పుడు నమోదే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. హార్వెస్టింగ్ టైం కూడా ముఖ్యంగా రైతులకి ఇబ్బంది చెప్పాలంటే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇటువంటి వ్యక్తిత్వానికి చర్యలు తీసుకుంటున్నారు. ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాతావరణ? షర్మిల ఆరోపిస్తున్నారంటే
ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి ఎంతటి స్థాయిలో ఇక్కడ ప్రయత్నం చేశాడు, షర్మిల తాను బయటకు రానివ్వకుండా దాన్ని ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి చూద్దాం షర్మిల ఏమన్నారు ప్రభాస్ విషయంలో. ఈ నేపథ్యంలోనే రేపు ఒకవేళ అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ గత 5 సంవత్సరాలలో ఈ నేపథ్యంలో రేపు అల్పపీడనం తర్వాత నుంచి కూడా మీ సోషల్ మీడియాలో కూడా ఆంధ్రప్రదేశ్ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని నేను ఏ రోజైతే కేసు పెట్టాను చూసుకుంటే కనుక ఈ అల్పపీడనం వాయుగుండం ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టాను ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయన నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా భారీ వర్షాలకు తోడు ఈదురుగాలతో పాటు నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో రైతులంతా కూడా పంట చేతికొచ్చే సమయం కాబట్టి నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తి ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. వాయుగుండంగా మారే అవకాశం నేపథ్యంలో భారీ వర్ష సూచన ఉంటే ఆంధ్రప్రదేశ్ కి అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. తీరం ప్రాంతం వెంట ఎవరైనా కానివ్వండి ఎవరైనా ఇతరత్రులు వెళ్ళినా కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా పాటించాల్సిన అవసరం లేదంటే పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. డెఫినెట్ గా నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే సో ఆంధ్రప్రదేశ్ బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే ఇష్యూని సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వాయుగుండంగా గత 5 సంవత్సరాలలో తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో మీ సైతాన్ సైన్యం భారీగా సోషల్ మీడియాలో అవకాశం వాడుకోలేదా? ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ప్రభుత్వం ఎటువంటి కఠిన నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో క్షణాల్లో చదివే